బంగారం మొన్న ఈ అమెరికాలో ఫెడ్ రిజర్వ్స్‌కి సంబంధించి ఏదైతే ఈ షట్ డౌన్ క్లోజ్ అయిపోయిన రోజున ఒక్కసారిగా పెరిగిపోయింది. దాంతో ఇక అప్ మార్కెట్ వచ్చిందని భయపడ్డారు అందరూ గూడా. బంగారు వ్యాపారులు గూడా ఉలిక్కిపడ్డారు. మళ్ళీ కొనుగోలు చేయాలా ఏంటి అని ఉంటుంది. అయితే ఇప్పుడు తాజాగా చూస్తే ఆహ్, హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లోనే కాకుండా దేశవ్యాప్తంగా బులియన్ మార్కెట్‌లో బంగారం రేటు పడింది. 10 గ్రాముల మేలిం బంగారం 1,25,000 పలుకుతోంది. అదే టైంలో 22 క్యారెట్ల బంగారం 1,14,000 రూపాయలు పలుకుతోంది. వెండి ధర కూడా మొన్న 1,60,000 దాకా వెళ్ళి మళ్ళీ 1,56,000కి తగ్గింది. 5 రోజుల్లో 5,000 బంగారం తగ్గింది. ఇంకా తగ్గుతుందేమోనన్నటువంటి ఆశలో మరొక వైపున ఉన్నారు. యాక్చువల్‌గా అమెరికాలోని వడ్డీ రేట్లకి బంగారానికి సాధారణంగా లింక్ ఉంటుంటుంది. ఫెడ్ వడ్డీ రేట్లు పెంచినప్పుడు బంగారం ధర పడుతుంది, తగ్గినప్పుడు పెరుగుతుంటుంది. ప్రస్తుతం అమెరికా డాలర్ బలపడటం, వచ్చే నెల ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గిస్తుందని అంచనాలు క్షీణించడంతో పసిడికి డిమాండ్ తగ్గింది. దీంతో డాలర్ ఇండెక్స్ బలపడడం మరొక వైపున కారణం ఈ పడిపోవడానికి అని చెప్తున్నారు అనలిస్టులు. అమెరికా ప్రభుత్వం షట్ డౌన్ ముగిసిన నేపథ్యంలో ఎకనామిక్ డేటా ఈ వారం బయటపడుతుంది. ఫెడ్ గత మీటింగ్కి సంబంధించిన మినిట్స్, సెప్టెంబర్ నెలకు సంబంధించిన జాబ్స్ డేటా ఈ గురువారాల్లో వస్తుంది. ఈ డేటా ఫెడ్ వడ్డీ రేట్ల నిర్ణయాన్ని బంగారం ధరలను ప్రభావితం చేయబోతుంది. వాస్తవానికి వచ్చే నెలలో మరోసారి వడ్డీ రేట్లో కోత ఉంటుందని అంచనా ఉన్నా కూడా ఫెడ్ అధికారులు దాన్ని తోసిపుచ్చుతున్నటువంటి నేపథ్యంలో అదే జరిగితే మళ్ళీ బంగారం రేటు పెరిగే అవకాశం ఉంటుంది.